పవన్ సాయికి అంటగట్టారు, ఇప్పుడు కళ్యాణ్ గారికి అంటగట్టారు. అస్సలు చండాలం అనిపించట్లా మీ బ్రతుకులకి మీరు. ఆ వల్ల తనకి ఆ అమ్మాయికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని ఒక్క కొంచెమైనా ఇంగిత జ్ఞానం మీకు రాలేదు చూసారా? మీలాంటి వాటిని చెప్పు తీసుకొని కొట్టాలని. వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా కదా, నీకంటే మీ నాన్న ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వస్తాడు. పాపం తనుజాకి వాళ్ళ నాన్న అలా రాడు కదా. సత్యకి నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి? పిఆర్ ఆ? పిఆర్ ఎందుకు అంటే సపరేట్ ఎవరైనా పెట్టించడం అదా? మీ అందరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. నెగిటివ్ కామెంట్స్ రావడానికి గల కారణం ఎవరంటే పిఆర్సే. మరి ఇప్పుడు తనూజాకి నెగిటివ్ కామెంట్స్ రావడానికి, ఓటింగ్ పడిపోవటానికి గల కారణం ఎవరు? పిఆర్స్. ఇందులో వీళ్ళు కూడా ఒక పిఆర్ లాంటి వాళ్ళే. శ్రీ సత్యాను, యస్మిని కూడా ఒక పిఆర్ లాంటి వాళ్ళే. ఈ మధ్య కాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు. అవునా? ఏం పెట్టించారు? అదే నేను వేరే కంటెస్టెంట్ కి సపోర్ట్ ఇంకెవరికి? తనుజాకే డబ్బులు ఇచ్చి తనుజాని నెగిటివ్ చేయమని పిఆర్లు పెట్టారు. అందులో వీళ్ళిద్దరు కూడా ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఒక పర్సన్ తో చేస్తే అఫేర్ ఉంది అని చెప్తారు. అవును, దట్స్ రాంగ్. నో, వాళ్ళు వచ్చి చూడలేదు కదా. కదా, మీ అందరు అలా చేసే కదా. పవన్ సాయిని తనుజాకి మధ్య ఎఫ్ఐఆర్లు పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పేసి పవన్ సాయిని కూడా ఆఖరికి తనుజాకి అంటగట్టారు. అది మీ బ్రెయిన్ అన్నమాట. అది మేమంటే పిచ్చి లైట్ తీసుకున్నాం కానీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు నా గురించి మా పేరెంట్స్ కి తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళా మా నాన్నని తీసుకొస్తాను. తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. బట్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. కదా, నీకంటే మీ నాన్న ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వస్తాడు. పాపం తనుజాకి వాళ్ళ నాన్న అలా రాడు కదా. సో మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు? తనుజాని రాంగ్ అనుకోవాలి కదా. మీరు చేసింది అదే కదా. అలాగే పోర్ట్రేట్ చేసి పవన్ సాయికి అంటగట్టారు, ఇప్పుడు కళ్యాణ్ గారికి అంటగట్టారు. తనని ఎలాగైనా గెలవకుండా ఉండటం కోసం మీరు చేసినటువంటి అస్సలు చండాలం అనిపించట్లా మీ బ్రతుకులకి మీరు మాత్రం సేఫ్ గా ఉండాలి. మీ ఇళ్లలో మాత్రం సేఫ్ గా మీరు ఉండాలి. కానీ ఒక ఆడపిల్లని మనం ఇలా బ్లేమ్ చేస్తున్నామే, అన్ని మీకు తెలుసు. బయట కామెంట్స్ ఎలా పెడతారో ఎలా చేస్తారో మీకు తెలుసు. సో ఇలాంటప్పుడు మనం ఒక ఆడపిల్లని బ్లేమ్ చేస్తున్నామే, ఇక్కడ మనం ఒక ఆడపిల్ల మీద లేనిపోని అభాండం వేస్తున్నామే. మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంది? రేపు వాళ్ళ ఇంట్లో మాకంటే మా ఫాదర్ మా వెనక వస్తున్నాడు, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ రాడు కదా. మరి ఆ అమ్మాయిని ఏమనుకుంటారు? మా వల్ల తనకి ఆ అమ్మాయికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని ఒక్క కొంచెమైనా ఇంగిత జ్ఞానం మీకు రాలేదు చూసారా? మీలాంటి వాటిని చెప్పు తీసుకొని కొట్టాలి. నిజంగా మీరు బ్రతికుండటం కూడా వేస్ట్ అనమాట. అంత దరిద్రులు మీరు.